ఎవరు మాట్లాడకూడదు. పైన పిల్లలు మాట్లాడాలి. ఎవరు చూడండి. నేను మాట్లాడేటప్పుడు మీరు ఎవరు ఎవరు కూడా రాత్రి మీ మనుషులు ఉండాలి. కానీ మరి గత సంవత్సరం 27వ తారీఖున మా నాన్నగారి ప్రమోషన్ చేయాలి. ఆ సమయంలో మరి సంఘ భాషకు నాన్నలు రావటం, సంఘానికి నేను కాపాడు సందర్భాలు వచ్చాయి. అటు సందర్భాలు స్థానిక సంఘాన్ని విడిచిపెట్టి బయటకు వెళ్ళలేక నేను గత రాత్రి రాలేకపోయాను. అయినప్పటికీ ఒక 20 సంవత్సరాల పాటు వచ్చాను అన్నది ఒక తృప్తి మాత్రం నాకున్నది. దాన్ని బట్టి ప్రవర్తిస్తూ ఫస్ట్ తారీఖు పగలైతే రాగలుగుతాను. రాత్రి మాకు రాలేదు, కానీ రాత్రి బాగుంటుంది క్రిస్మస్. ఈ పగలు కొద్ది విషయాలు మీతో నిర్వాహం పంచుకోవాలని ఆశపడుతూ డిసెంబర్ నెల 1వ తారీఖు వచ్చింది. ఆ రోజు నేను ప్రభు సన్నిధానంలో ప్రభువా రాబోతున్న సంవత్సరం 2028వ సంవత్సరం మైకు గ్యారెంటీ లేదు మొత్తం 2025వ సంవత్సరం ఆ సంవత్సరానికి మేము వెళ్ళబోతున్నాం. ఆ సంవత్సరం మాకు ఏ విధంగా ఉండబోతుంది, ఆ సంవత్సరానికి మాకు ఏ విధంగా సిద్ధపరచబోతున్నారు, 2025వ సంవత్సరానికి ఏ నామకరణం చేయాలి అని నేను వ్యక్తిగతంగా ప్రభు దగ్గర ఆలోచన చేస్తున్నప్పుడు ప్రతి సంవత్సరము నేను ఆ సంవత్సరానికి ఏదో ఒక పేరు పెట్టుకుని ఆ పేరు ద్వారా నేను బలపరచబడుతూ సంఘాన్ని బలపరుస్తుంటాను. మీకు తెలుసు ఈ సంవత్సరం 2025వ సంవత్సరానికి ఏ పేరు ఇస్తావు ప్రభువా, ఏమని వర్తమానం అందించమంటావు, ఏమని తెలియపరచమంటావు అని అడిగినప్పుడు 2025వ సంవత్సరానికి దేవుడు నాకు ఇచ్చిన పేరు నేను ప్రకటిస్తున్నాను. ఇప్పుడు ఆ పేరు నేను ప్రకటించిన వెంటనే మీరు దాని హృదయాలను గుర్తుపెట్టుకుని ఆ పేరు బట్టి సంవత్సరం అంతా కూడా ప్రభు సన్నిధానంలో మీరు ఆత్మీయంగా బలపరచబడాలి. 2025వ సంవత్సరానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి నామకరణం ఏంటనగా, పేరు ఏమిటనగా ఇయర్ ఆఫ్ రెస్టోరేషన్, అంటే పునరుద్ధరించబడే సమయం. చెప్పగలరు ఒకసారి, పునరుద్ధరించబడే సంవత్సరం అని 2025వ సంవత్సరానికి పెడుతున్న పేరు తెలుసా? పునరుద్ధరించబడే సంవత్సరం, ఇయర్ ఆఫ్ రెస్టోరేషన్. రెస్టోరేషన్ ఇయర్ అంటే ఏదైతే మనము కోల్పోయామో, పోగొట్టుకున్నామో, ఏదైతే మన చేయి దాటిపోయిందో దానిని తిరిగి పొందుకునే సంవత్సరం ఇది. రెస్టోరేషన్ అంటే తిరిగి పొందుకోవటం, పునరుద్ధరించబడటం. మీకు అర్థమైనా చెప్తాను. ఉన్నట్టుండి కరెంటు పోయింది. కరెంటు పోయిన వెంటనే మనము ఏ లైన్ మెయిన్నో ఏ కరెంటు వాళ్ళు అడుగుతాం. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఏమంటారంటే, అకస్మాత్తుగా కరెంటు పోయిందండి, మేము ఆ కరెంటు పనుల్ని పునరుద్ధరిస్తున్నాం. ఏం చేస్తున్నారు వాళ్ళు? పునరుద్ధరించడం. తుఫాన్ వచ్చింది, మొత్తం అద్రాకుతమై చెట్లన్నీ పడిపోయి రోడ్లు మొత్తం అన్ని మూసిపోయాయి. ఇప్పుడు ప్రభుత్వాలు ఏమంటారంటే, ఇప్పుడు పునరుద్ధరించే పనిలో మేము ఉన్నాం. పునరుద్ధరణ అంటే రెస్టోరేషన్. చెప్పండి, రెస్టోరేషన్, పునరుద్ధరించడం. గత సంవత్సరాల్లో నుండి, గత సంవత్సర అనుభవాల్లో నుండి ఏది మనము కోల్పోయామో, ఏది మనం పోగొట్టుకున్నామో వాటన్నిటినీ తిరిగి పొందుకునే సంవత్సరంగా నా దేవుడు 2025 వరకు సిద్ధపరిచాడు. చెప్పగలం ఒకసారి, 2025 తిరిగి సంపాదించుకుని, తిరిగి పొందుకొని, తిరిగి అనుభవించే సంవత్సరం ఇది.
ఈ ఉదయకాల సమయంలో ఒక 3 కీలకమైన మాటలు మీ దగ్గర తీసుకొస్తాను. ఈ సంవత్సరం మనం ఏమేమి తిరిగి పొందుకోబోతున్నామో, ఈ సంవత్సరం దేవుడు మనకి ఏమేమిటిని పునరుద్ధరించబోతున్నాడో 3 మాటలు మీ దగ్గర తీసుకొస్తా, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు ఎందుకు వచ్చారంటే 3 మాటలు వినడానికి, 3 మొక్కలు తినడానికి కాదు. 3 మొక్కలు తినడానికి వచ్చారా? ఎన్ని మంది మీరు 3 మాటలు 3 మొక్కలు తినడానికి వచ్చారు. 3 మొక్కలు తెచ్చుకోవడానికి, 3 మొక్కలు తినడానికి కాదు. ఓకే, కాబట్టి మీరు 3 మొక్కలు తినే ముందు 3 మొక్కలు గుర్తుపెట్టుకోండి. 3 మాటలు. మొదటిది, ఏదేది నా దేవుడు ఈ సంవత్సరం తిరిగి పునరుద్ధరించబోతున్నాడో, ఏదేది తిరిగి మరలా రెస్టోరేషన్ చేయబోతున్నాడో 3 మాటలు చెప్తాను, మీరు వినాలి జాగ్రత్తగా. మొదటి చదవండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. మీరు కొడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడని యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను, మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను, తినివేసినటువంటి పంటను నీకు మరలా ఒకసారి నా దేవుడు ప్రజలు మాట్లాడో తెలుసా. ఈ సంవత్సరం పునరుద్ధరించబోయే మొదటి మాట, మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులు తినివేసిన పంటను నేను మీకు మరలా ఇచ్చును. గత సంవత్సరం నీ పంటను, గత సంవత్సరం నీ చేతి పనిని ఏ పురుగులు తినేసాయో, ఏ గొంగళి పురుగులు, ఏ చీడ పురుగులు, ఏ పసర పురుగులు, ఏ మిడతలు నీ పంటను, నీ ఆదాయాన్ని, నీ రాబడిని తినివేశాయో, ఈ సంవత్సరం నా దేవుడితో వాగ్దానాన్ని తెలుసా, ఆ తినివేసిన పంటను నేను మీకు మరలా ఇచ్చును. మరలా రెస్టోరేషన్, మరలా పునరుద్ధరించబోతున్నాను. పాడైన నీ పంట, తినివేయబడిన నీ పంట, నీ చేతి రావాల్సిన పంట, నీ చేతి రావాల్సిన ఆదాయం, నీ చేతి రావాల్సిన ప్రతి ఆశీర్వాదకరమైన ప్రతి దాన్ని ఏ పురుగులు తినేశాయో, ఏ మనుషులు పాడు చేశారో, ఎవరు చేతిలో పాడైపోయిందో, ఎవరు దాన్ని రాకుండా చేశారో, ఈ ఉదయకాల సమయంలో నా దేవుడికి ఇస్తున్న వాగ్దానం తెలుసా, 2025 సంవత్సరంలో ఆ పంట నీకు తిరగబోతూ ఉన్నారు. 2025 సంవత్సరంలో నీ చేతికి మరలా రాబోతోంది. తిరిగి పొందుకునే సంవత్సరం ఇది, తిరిగి రాబట్టుకునే సంవత్సరం ఇది. గత సంవత్సరం మీరు మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో నాది అనుకున్నది పరాయి వాళ్ళ చేతికి వెళ్ళిపోయింది. నేను అనుభవించాలి, కానీ నా కళ్ళ ముందు పరాయి అనుభవిస్తున్నారు. ఇది నేను తినాలి, నా నోట్లోంచి వారు లాక్కున్నారు. ఇది నేను అనుభవించాలి, నా దగ్గర ఉండకుండా చేశారు అని ఏదైతే నువ్వు అనుకుంటున్నావో, 2024 సంవత్సరంలో ఏదైతే నీకు అలాంటి అనుభవాన్ని, ఏదైతే చేయలేని అనుభవాన్ని, నాది అన్నది నీ దగ్గర రాకుండా పోయిందో, నా దేవుడి రోజు మాట్లాడి చేస్తా, వాటన్నిటినీ నా దేవుడికి మరలా నీకు దయచేయబోతున్నాడు. నీకు మరలా ఇవ్వబోతున్నాడు. నేను పంటను మరలా ఇచ్చును. ఏం తినేసే నీ పంటను? ఎవరు తినేశారు నీ పంటను? నీ ఆదాయాన్ని ఎవరు కొట్టేశారు? నీ రాబడిని ఎవరు కాజేశారు? నీ రెక్కల కష్టార్జితాన్ని ఎవరు నీకు రాకుండా చేశారు? చాలా కష్టపడ్డారు మీరందరూ. మీరు తినవలసింది, మీరు అనుభవించవలసింది, మీ చేతిలో ఉండవలసింది మిడతల లాంటి మనుషులు, పురుగు లాంటి మనుషులు, చీడ పురుగు లాంటి మనుషులు, గొంగళి పురుగు లాంటి మనుషులు 10 రకాలుగా తినేశారేమో, 10 రకాలుగా వాళ్ళు నాశనం చేశారేమో. ఎందుకో ఈ దేవుడు ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో నాకు దేవుడు నాకు మాట్లాడి చేసా, వాటన్నిటిని తిరిగి ఇవ్వబోతా ఉన్నాను. తిరిగి మరలా రెస్టోరేషన్ చేయబోతున్నాను, తిరిగి పునరుద్ధరించబోతున్నాను. పాడైన పంట మరలా పండబోతా ఉంది, పాడైన పంట మరలా జీవం పోసుకోబోతుంది, 3 బారిన పంట మరలా చిరుచబోతా ఉంది. ఇయర్ ఆఫ్ రెస్టోరేషన్. ఈ పద్ధతిని బాగా గుర్తుపెట్టుకోవాలి. వీరైతే దైవజనులుగా మాట చెప్తున్నాను. సుబ్బారావు గారు, పాల్సుగిరి గారు కానీ ఒక మంచి బోర్డు తయారు చేసి ఇయర్ ఆఫ్ రెస్టోరేషన్ ముందు 2025 వేసి
ఇయర్ ఆఫ్ రెస్టరేషన్, తెలుగులో 2025 పునరుద్ధరించబడే సంవత్సరం అని ఒక 2 కోట్లు సంఘం అక్కడ పెట్టగలిగితే మన వాళ్ళు ప్రతిరోజు చూసుకుని ప్రభా ఈ సంవత్సరం పునరుద్ధరిస్తానన్నా మా పంట పాడేది ఈ సంవత్సరం ఇస్తానన్నా. ఈ సంవత్సరం అంతా ఈ మాట గుర్తుపెట్టుకోండి, గుండెలో గుర్తుపెట్టుకోండి, బైబిల్ రాసుకోండి. ఒక దైవశాఖ ఇస్తున్న ఈ మాట మీ జీవితంలో ఫలవంతం కూడా పోతుంది. కోల్పోయిన ప్రతిదీ పొందుకోబోతున్నారు. కోల్పోయిన పంట మీ చేతికి రాగానే మీరు ప్రభుని స్తుతిస్తారు. ఆ రోజు దైవజనులు చెప్పారు, ఏ పంట గత సంవత్సరం తిరిగివేయబడిందో ఆ పంట నాకు ఇస్తారని చెప్పావు ప్రభా, ఈ రోజు ఆ చేతిలోకి ఇచ్చావు అని ప్రభుని స్తుతిస్తారు. ఇయర్ ఆఫ్ రెస్టరేషన్ లో మొదటిది పాడైన పంట చేతికి రావటం. రెండవది ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం. 33:6. నేను దానికి ఆరోగ్యము స్వస్థత మరల రప్పించుచున్నాను. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా దేవుడు వాగ్దానం చేస్తూ మాట్లాడే తెలుసా, 2025 సంవత్సరంలో నేను ప్రతి వారికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించబోతున్నాను. 2024 సంవత్సరంలో వ్యాధుల చేత, రోగముల చేత, బాధల చేత మంచం మీద పడి హాస్పిటల్ చుట్టూ తిరిగామేమో, ఆరోగ్యం కోల్పోయామేమో, ఆరోగ్యం విడిచిపెట్టిపోయిందేమో, బలహీనమైపోయామేమో. నా దేవుడి సంవత్సరం మాట్లాడి తెలుసా, 2025 సంవత్సరము ఆరోగ్యాన్ని పొందుకునే సంవత్సరం ఇది. 2025 సంవత్సరంలో దేవునికి మరలా ఆరోగ్యమును, మరలా స్వస్థతను. నా వర్తమానంలో ఒక పదం మీకు ఎక్కువ వినబడుతుంది. ఏంటో పదం అంటే వెరీ గుడ్, మరలా. ముందే మన దేవుడు మొదటి వాక్యంలో ఆ పంటను మరలా ఇస్తాను అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, ఆరోగ్యమును. అర్థం ఏంటంటే ఒకసారి ఆరోగ్యం పోగొట్టుకున్నావు. నువ్వేమనుకున్నావంటే నేను బలహీనరాలు అయిపోయాను, ఇంకా నా వల్ల కాదు, రోగగ్రస్తురాలు అయిపోయాను, మనసు పట్టేశాను, అయిపోయింది నా బ్రతుకు, నాకు ఇక బలమే కాదు అని రకరకాలుగా బలహీనమైన మాటలు మాట్లాడుకుని కృంగిపోయి 2024 సంవత్సరం అంతా హాస్పిటల్ చుట్టూ తిరిగి వ్యాధి బాధల చేత నలిగిపోయి కుమిలిపోయేమేమో. ఈ ఉదయకాల సమయంలో దేవుడు చెప్తున్న మాట, ఆ బలహీన స్థితిలో ఉండి నా దేవుడు మరలా బలపరచబోతున్నాడు. నిన్ను నా దేవుడు మరలా నీకు ఆరోగ్యం కలుగు చేయబోతున్నాడు. నా దేవుడికి మరలా స్వస్థతను ఇవ్వబోతున్నాడు. 2025 సంవత్సరము ఆరోగ్యకరమైన సంవత్సరం. ఒకసారి 2025 ఆరోగ్యాన్ని అనుభవించే సంవత్సరం. 2025 ఆరోగ్యాన్ని పొందుకునే సంవత్సరం ఇది. మంచి మంచి చెప్పండి 1 కోటి మాట్లాడాలి. ఎంత? 2025 సంవత్సరంలో మనం ఎవరము హాస్పిటల్కి వెళ్ళకుందుముగాక, అధికారకుందుముగాక, ఫీజు కట్టకుందుముగాక, హాస్పిటల్ గుమ్మం తప్పకుందుముగాక. నా దేవునికి సమృద్ధి ఆరోగ్యాలు కలిగేబోతున్నానండి. పక్కన చెప్పండి, నేను ఆరోగ్యవంతుని చెప్పండి, నేను ఆరోగ్యవంతుని చెప్పండి. ఇంకా చెప్తుంది దేవుడు దోమలు ఆమె అంటారా వాడు. నేను ఆరోగ్యవంతుని చెప్పండి, నేను ఆరోగ్యవంతుని చెప్పండి. అబ్బా బాబా నా దేవుడు మన దగ్గర ఏమవుతుందో తెలుసా, మనం ఆరోగ్యవంతులుగా ఉండాలని. బలహీనంగా కాదండి, బలహీనంగా కాదు, రోగగ్రస్తులుగా కాదు. నా దేవుడు అంటే దీనికి ఆరోగ్యం మరలా కల్పించాడు. గత సంవత్సరం అక్టోబరు 24వ తారీఖు నేను పడిపోయాను. కాలు మీద కర్ర పడింది, చీకట్లో కాలు విరిగిపోయిన సరే నేను 2 రోజులు దాన్ని పట్టించుకోకుండా మీటింగ్స్ వెళ్ళిపోయాను. ఏం చేస్తారు కదా, ఒకరోజు ప్రసంగం చేస్తున్నాను సెకండ్పల్లిలో. ఒక్కసారి చాలా నొప్పి వచ్చింది, బాగా వాసిపోయింది. సరే హాస్పిటల్కి వెళ్ళాను. యాక్సిడెంట్ తీసినప్పటికీ ఎముక విరిగిపోయి దూరం అయిపోయింది. వెంటనే డాక్టర్ గారు కట్ అయ్యారని చెప్పారు. అది మాకు సంగీతించట్లా, కానీ డాక్టర్ గారు మనకి కట్ చేయకపోతే కాలు సెప్టిక్ కాలు తీసేస్తుందని అన్నాడు అనమాట. సరే ఆ రోజు సాయంకాలం 4 గంటలకు కట్టేసి ఇంటికి వచ్చాను. 4 గంటలకు కట్టేశారు. అదే రోజు రాత్రి 7 గంటలకు గంటల ప్రసంగం చేశాను.
పాలసుందరి గారు కూడా వచ్చారు మీటింగ్కి. అదే కట్టుతో నిలబడి గంటగా ప్రసంగం చేశారు. అనుకున్నాను బాబా సాధకుడు దేని దాడి చేస్తాడంటే ఆరోగ్యం దాడి చేస్తాడు. ప్రతి సేవకులకు దేని దాడి చేస్తాడంటే ఆరోగ్యం మీద. యోగుడు దేని దాడి చేశాడు? అది మళ్ళీ భయంకరం. ఇంగ్లీష్ మాస్టర్ ఇంగ్లీష్ వచ్చి వచ్చిందనుకోండి ప్రశ్న చేయకుండా నేను మామూలుగా గోపుడు అందరికీ లోపల ఉంటారు ఏంటండి. అలాంటి భయంకరమైన రోగం వచ్చింది యోగుడు. ప్రభా మరి ఏంటో పరిస్థితి? ఇప్పుడు సమృద్ధిగా మీటింగ్ డేట్ ఇచ్చేసాను. ఒకరోజు ఎప్పుడు ఖాళీ ఉండదు. ఏం చేయమంటావు? కూర్చోమంటావా? ఎవరు అనుకున్నారు? కాలు విరిగినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, ఏ ఒక్కరోజు చూడండి మీటింగ్ మారలేదండి. ఏ ఒక్కరోజు ప్రసంగం ఆపలేదు. ఎంత దూరం అలా వెళ్ళిపోయి దేవుడు మాత్రం ప్రకటిస్తూనే వచ్చారు. ఎంత దూరం అందరూ పెడుతున్నారు. ఇరుమని కాలుతో కలిసి ఎక్కడ ఎత్తుకుంటుంది? ఇంకో మాట తెలుసా? కట్టింపాడు, ఎక్స్రే తీశారు. మొదటి ఎక్స్రే ఎలా ఉందో ఆఖరి ఎక్స్రే అలాగే ఉంది. ఎత్తుకోలేదేమి అలాగే ఉంది. డాక్టర్ ఉన్నారు, మీరు మారండి, వెంటనే మీకు ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేసి చేయాలి వేయాలి అట్టిని వేస్తే కదా తగ్గదు అన్నాడు. ఎప్పుడు చేస్తారు సార్? ఇప్పుడే చేశారు అన్నాడు. ఇప్పుడు కాదండి, జనవరి ఫస్ట్ వీక్లో వస్తారన్నాడు. ఇప్పుడు నేను బాధ అంటుంది, మీరు అలా తిరిగేస్తారు, అలా భయమేస్తుంది. జనవరి 2వ తారీఖు హాస్పిటల్కి వెళ్ళిపోరాటుంది. ఇప్పుడు జనవరి అంటే రేపే అన్నాను. 2008వ సంవత్సరంలో నేను హాస్పిటల్కి వెళ్ళనంటే వెళ్ళను. చూడదు ఒకసారి దేవుడు స్వస్థపరుస్తాడు. ఇది ఆరోగ్యకరమైన సంవత్సరం. ఇది అలాంటి బలహీనత నా దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. వాళ్ళు నడిచేస్తానికి తిని యెహోవాయే యెహోవా రాము స్వస్థపరిచింది అంటారు. గత సంవత్సరం ఇలాంటి అనుభవం మీకు ఉండొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉండొచ్చు. ఆరోగ్య స్టోరీలు చాలా మంది ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక చరిత్ర. ఆరోగ్య పుస్తకాలు రాయిస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రంథాలే రాస్తారు. నాకు తెలుసు అన్ని భయంకరమైనటువంటి వ్యవస్థ మాట తెలుసా? ఏదైతే బలహీనపరచబడ్డావో, ఏదైతే వెలువబడిందో, ఏదైతే నెమ్మది లేకుండా చేసిందో, ఏ బలహీనత నిన్ను చుట్టుముట్టిందో, ఏ బలహీనత నిన్ను మంచం ఎక్కించిందో, ఏ బలహీనత నిన్ను నెమ్మది లేకుండా చేసిందో, ఈ ఉదయకాల సమయంలో దేవుడి సేవని మనం చేస్తున్నాను. 2008వ సంవత్సరంలో నా దేవుడు మీకు మరలా ఆరోగ్యం కలుగ చేయబోతున్నాడు. మీకు స్వస్థత కలుగ చేయబోతున్నాడు. 2020వ సంవత్సరంలో నా దేవుడు నీకు హాస్పిటల్ పాలు చేయడు, నీకు రోగగ్రస్తుగా మార్చాడు. నా దేవుడు నిన్ను బలహీనపరచడు. నీవు రాగలిగితే, విశ్వసించగలిగితే నా దేవుడు మనల్ని ఆరోగ్యంతో నింపుతాడు. దేవుడు స్తోత్రం కలుగునుగాక. రెస్టోరేషన్, పునరుద్ధరించబడటం. మన ఆరోగ్యాలు పునరుద్ధరించబడాలి. ఇప్పుడు బలహీనమైన మన ఎముకలు పునరుద్ధరించబడాలి. బలహీనమైన మన శరీరాలు పునరుద్ధరించబడాలి. ఒకవేళ మీరు కంటి చూపుతోనో, చెవులు మందుతోనో రకరకాలుగా ఉన్నారేమో, నా దేవుడు ఈ రోజు వాగ్దాన పూర్తిగా మీ అందరికీ ఇచ్చి చెప్తున్న మాట్లాడో తెలుసా? నేను మీకు మరలో స్వస్థతను, మరలో ఆరోగ్యమును, మరలా ఏమిటండి? మరలా చెప్పండి. మరలా బాగుంటుంది. మరలా మరలా ఇస్తానండి. ఎవరంటే బాధపడాలి? నేను ఇంక మరలా ఇంక స్వస్థపడతానంటే అన్నీ బాధపడ, నీకు మరలా ఇవ్వాలా అంటే బాధపడ. మనం ఏం చెప్పదు తెలుసా? ఒకసారి ఇచ్చి మరలా ఎవరిస్తాడండి నీకు అంటారు. మరలా ఎవరిస్తారు నీకు? ఒకసారి ఇచ్చారు కదా మరలా ఇవ్వాలండి అంటారు లేదా? మనం మరలాని అలా వాడతాం. కానీ నా దేవుడు ఏమన్నా తెలుసా? నేను నీకు మరలా ఇత్తును, నీకు మరలా పంటనిస్తాను, నీకు మరలా ఆరోగ్యం ఇస్తాను. నా దేవుడు మరలా ఇచ్చే దేవుడు. రెండో మాట, మొదటి మాట చెప్పండి. పాడైన పంటను మరలా ఇస్తాను. రెండవది పాడైన ఆరోగ్యాన్ని మరలా ఇస్తాను. ఇంకా మూడవది చదవండి. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఏదోము శేషమును నా నామమును ధరించి అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు
పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. చెప్పడం ఒకసారి అందరూ చెప్పబడదాం. అందరూ చెప్పబడాలి. చిన్నలు పెద్దలు అందరూ చప్పుడు కొట్టండి. నా దేవుడితో మాత్రమే తెలుసా, పడిపోయిన దావీదు గుడారమును పూర్వపు రీతిన నేను మరలా కట్టుదును. ఏం చేస్తాడంట? ముందేమన్నాడు? పాడిన పంటను మరలా ఇస్తాడు, పాడిన ఆరోగ్యాన్ని మరలా ఇస్తాడు. ఇప్పుడు పడిపోయిన గుడారమును మరలా కట్టుదును. మరలా కడతాను. ఇప్పుడు ఏ దావీదు గుడారం అయితే పడిపోయిందో, ఏ దావీదు గుడారం అయితే శిథిలం అయిపోయిందో, అదే దావీదు గుడారాన్ని పూర్వపు రీతిని నేను మరలా కట్టుదును. ఎలా కదలంట? పూర్వపు రీతి. మీరు గుడారము అంటే ఏమిటి? గుడారము అనగా నేను రెండు భావాలు చెప్తాను. మొదటి గుడారం అనగా మొదటి భావం. గుడారంలో ఎవరుంటారు? గుడారంలో ఎవరుంటారు? దావీదు గుడారం అంటే మనిషి కూడా ఎవరుంటారు? తల్లిదండ్రులు, భార్య భర్తలు, పిల్లలు, కుటుంబం. ఇప్పుడు ఏమైందంటే ఇది పడిపోయింది. అంటే గుడారంలో ఉండేటువంటి బంధాలు, బాంధవ్యాలు, బంధుత్వాలు ఇవన్నీ ఏమైపోయాయి? పడిపోయాయి. ఇవి కూలిపోయాయి. ఒకప్పుడు భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ఆ బంధత్వం, తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉండేటువంటి ఆ బాంధవ్యం, అక్క చెల్లెల మధ్య ఉండే బాంధవ్యం, అన్నదమ్ముల మధ్య ఉండే బాంధవ్యం, ఇవన్నీ చక్కటి బంధుత్వ బాంధవ్యంతో ఈ గుడారం కాస్త ఏమైందంటే పడిపోయింది. 2024 సంవత్సరంలో కూడా మీ గుడారం కూలిపోయింది కదా. మీ కుటుంబంలో, మీ ఫ్యామిలీలో గొడవలు, మనస్పర్ధలు, అక్క చెల్లెలకి మాటలు లేవు, అన్నదమ్ములకి మాటలు లేవు, భార్యాభర్తలకు సరైన సంబంధాలు లేవు, తల్లిదండ్రులకి పిల్లలకి మాటలు లేవు, రక్త సంబంధుల మధ్యలో సరైన సహవాసం లేదు. ఇవన్నీ గొడవలతోటి, మనస్పర్ధలతోటి పడుక ఒకరినొకరు ఎడమొకరు పెడమొకరు కుటుంబ వ్యవస్థ పడిపోయిన ఈ సమయంలో నా దేవుడు మాట్లాడుతూ తెలుసా, 2020 సంవత్సరంలో మరలా మీ గుడారాన్ని నేను కడతాను, మరలా మీ బంధాలు నిలబెడతాను, మరలా పూర్వపు రీతిని. ఇంతకు ముందు మీరు ఎలా ఉండేవారు? మీ ఇంట్లో ఇంతకు ముందు మీరు ఎలాంటి బంధాలు కలిగి ఉన్నారు, ఎలాంటి సహవాసం కలిగి ఉన్నారు, ఎలాంటి బంధుత్వంతో పెడలేబడ్డారో ఆనాటి పూర్వపు రీతిని మరలా 2020 సంవత్సరంలో మీ కుటుంబాన్ని నేను మరలా కట్టబోతున్నాను. ఎంత అద్భుతమైన మాట అండి. ఈ రోజు అన్ని కుటుంబాలలో ఏదో రకమైన మనస్పర్ధలు ఉన్నాయంటే ఏమంటారు? ఎంతమంది ఎంత ప్రేమ ఉండేవారు, ఎంతమంది ఎట్లా మాట్లాడుకునేవారు, ఇంతకుముందు అక్క చెల్లెలు ఒకే మంచంలో పడుకునేవారు. ఏంటో ఏమైంది కానీ పెళ్ళైన తర్వాత అక్క చెల్లికి పడతలేదు, అన్నదమ్ముడికి పడతలేదు, తోటికోళ్ళకి పడతలేదు, ఆడపడుచుకి ఎవరికి పడదు. రకరకాల గొడవలు కదా. ఎంత మనస్పర్ధలు వచ్చేసింది మీకు. కనీసం నేను డిసెంబర్ 31 కలిసిపోతాము, హ్యాపీ న్యూ ఇయర్ చెప్తామంటే ఇప్పుడు కూడా మీరు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పకూడదు. చాలా మంది అక్కడ ఉన్నారు లేదా? అబద్ధం మాట్లాడండి. మీరు అందరికీ ముక్కు మొహం తినడానికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారు, కానీ మీ బంధాలకి, మీ బంధుత్వాలకి, మీ రక్త సంబంధం చెప్పాలి. అవునా చెప్పాలి? చెప్పారా? ఒకరు మారిపోతుంది. ఎవరు చెప్పారు మీరు? అసలు మీకు వాళ్ళు ఎవరో తెలీదు. కానీ రక్త సంబంధులకు, నీ బంధువులకు, నీ తోడు వాళ్ళకి, ఇంట్లో ఉన్న వాళ్ళకి మీరు చెప్పారా, విష్ చేశారా? మనస్పర్ధ వచ్చింది కదా. ఆస్తుల దగ్గర, స్థలాల దగ్గర, పొలాల దగ్గర, పంపకాల దగ్గర, బంగారం దగ్గర, ఇలా రకరకాల ఏమిటి తెలుసా? మీ గుడారాలు కూలిపోయాయి, పడిపోయాయి, మీ రిలేషన్స్ పడిపోయాయి, మీకున్న టర్మ్స్ పడిపోయాయి, మీకున్న మాటలు లేకుండా పోయాయి. ఒక తిప్పుడు వెళ్ళిపోతున్నారు, ఎవరో చెల్లుడితో మానేశారు, పట్టింపులు లేరు, ఎలాగున్నారు ఏంటో మాట్లాడుకుంటారు. పట్టింపులు ఎవరు వాడు, నాకు నేనంటే నేను మాట్లాడుకుని ఇక ఈ తోటికోడల పోర్లు, అన్నదమ్ముల పోర్లు, అక్కచెల్లెల పోర్లు, కుటుంబాలు పడిపోయిన వేళ నా దేవుడు మాట్లాడుతూ తెలుసా, 2020 సంవత్సరంలో తిరిగి మీ బంధాలు కట్టబడుతున్నాయి. 2020 సంవత్సరంలో తిరిగి మీరు కట్టబోతున్నారు. పూర్వపు రీతిలో ఇంతకు ముందు మీరు ఎలాంటి బంధాలు కలిగి ఉన్నారో నా దేవుడు 2020 సంవత్సరంలో మీకు ఇవ్వబోతూ ఉన్నారు. చప్పడబడుతుండగా నా దేవుడు మీ తిరిగి బంధాలను తిరిగి నిర్మించబోతూ ఉన్నాడు.
నేను మరలా కట్టాలన్నాడు. అమ్మా ఒక మాట చెప్తాను, బ్రతికే కొద్ది కాలం ఈ చిన్న జీవితంలో ఎందుకు పట్టింపులు, ఎందుకు మనస్పర్ధలు, ఎందుకు పోటీ, ఎందుకు ఈ గొడవలు? తగ్గితే పోయిందేమో, మనం తగ్గించుకుంటే నష్టమే వచ్చింది. ఏమైనా వెళ్తూ పట్టుకెళ్తారు మీరేమో? ఆ సింధుమూడి కోసం ఎందుకు దెబ్బలాట్లు, ఆ లక్షల కోసం కాసుబందల కోసం ఎందుకు గొడవలు, ఎందుకు అలజడి, ఎందుకు మనస్పర్ధలు, ఎందుకు మాటలు లేకుండా ఏ పట్టుకెళ్తారు? ఎంత వెళ్తా ఏం జరుగుతుంది? 18 సంవత్సరాలు ఒక కుర్రాడు మా పిల్లమండలో పెద్ద ఆలోచన పెట్రోల్ బంక్ ఉంటుంది, మీరు పేపర్లో చూసి ఉంటారు. 18 సంవత్సరాల కుర్రాడికి బ్యాన్ రిపోర్ట్ క్షణములో తల పగిలి లోపల బ్రెయిన్ మొత్తగా దూరపడింది. బ్రెయిన్ ఇలా ఎత్తుకొచ్చే చేతులు, బ్రెయిన్ క్షణంలో ఓల్డ్ ఆస్తి కుర్రాడి తల్లిని బాగా సంపాదించారు. మంచి బిల్డింగ్లు పొలాలు ఉన్నాయి, 18 ఎకరాల పొలం ఉందని పడ్డ ఎకరం 2 కోట్ల పైన ఉండదంట. ఒకే పొలాడు వారసుడు పట్టుకెళ్ళాడా పట్టుకెళ్ళాడా ఈ పట్టుకెళ్తాను 2 సంవత్సరాలు ఆడు పట్టుకెళ్ళదు, పట్టుకెళ్తాను అడిగి పట్టుకెళ్ళదండి, మేము పట్టుకెళ్తాం అంటున్నాం. ఎందుకంటే మీకు దేవుని సేవ మనం చేస్తున్నారు. నీ బంధుత్వాల కంటే, బాంధవ్యాల కంటే ఏది ఎక్కువ కాదు. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీ పక్కన భుజం తట్టి నిలబడ్డారే, అదే విలువైన కోటి రూపాయలు ఆస్తుంది. నేనంటాను, ఈ 2008 సంవత్సరంలో మీరే క్షమాపణ అడగండి, నేను వెళ్ళి కలవండి, చేతులు పట్టుకోండి, బంధాలు విలువలు ఇవ్వండి, బంధుత్వాలకు విలువలు ఇవ్వండి, ఆస్తులకు, అంతస్తులకు, భవనాలకు, బంగారానికి, స్థలానికి, పొలానికి కాదు. 2008 సంవత్సరం నా దేవుడు మరలా కట్టే సంవత్సరం, మరలా కట్టబోతున్న సంవత్సరం. ఇది రెండవది, పడిపోయిన గుడారానికి నేను మరొక మాట చెప్తాను. పడిపోయిన గుడారం అంటే ఆత్మీయ జీవితానికి సాదృశ్యంగా ఉంది, ఆత్మీయులకు సాదృశ్యంగా ఉంది, ఒక విశ్వాస జీవితానికి సాదృశ్యంగా ఉంది గుడారం అంటే. ఈరోజు చాలా మంది గుడారాలు భద్రమైపోయాయేమో. 2024 సంవత్సరంలో ఆత్మీయంగా దేవునిలో, విశ్వాసంలో, సంఘంలో బలహీనపరచబడిపోయావేమో. 2024 సంవత్సరం అంతా దేవునికి దూరంగా జీవించావేమో, సంఘానికి దూరంగా జీవించావేమో, ఆత్మీయులో పడిపోయావేమో. దేవునికి ఇవ్వాల్సిన దశభాగాలు ఇవ్వకుండా, దేవునికి ఇవ్వాల్సిన కానుకలు ఇవ్వకుండా ఆత్మీయంగా భద్రమైపోయావేమో. నా దేవుడు ఈ సంవత్సరంతో మాట్లాడుతూ తెలుసా, నా దేవుడు నీ ఆత్మీయ జీవితాన్ని మరలా కట్టబోతున్నాడు, మరలా స్థిరపరచబోతున్నాడు, ఒక మంచి శక్తి గల విశ్వాసంగా కట్టబోతున్నాడు, ఒక ప్రార్థన యోధులుగా కట్టబోతున్నాడు, వాక్యం బోధించేవాళ్ళుగా కట్టబోతున్నాడు. 2020 సంవత్సరము మరలా కట్టబడే సంవత్సరం కోసం చెప్పడం జరుగుతుంది. 2020 సంవత్సరం కట్టబడే సంవత్సరం. అమ్మా, భక్తి జీవితంలో కట్టబడండి, విశ్వాసంలో కట్టబడండి, ప్రార్థనలో కట్టబడండి, వాక్యంలో కట్టబడండి, సంఘ సహవాసంలో కట్టబడండి, ఆ తోటలో మీరు కట్టబడండి, మీరు మరలా కట్టబడండి. కట్టబడండి, పడిపోయిన ప్రతిదీ ఈ సంవత్సరం కట్టబడాలి. ఎన్నికల సమయంలో 3 మాటలు దగ్గర తీసుకొచ్చాను. నా దేవుడు 3 సార్లు మరలా అన్నాడు. చెప్పండి. మొదటిది పాడైన పంట, 2 పాడైన ఆరోగ్యం, 3 పడిపోయిన కూడా. నా దేవుడు వాటిని మరలా కట్టబోతున్నాడు, మరలా ఇవ్వబోతున్నాడు, మరలా పంట ఇవ్వబోతున్నాడు. ఈ సంవత్సరం మరలా 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 2 చేతులు పైకి చెప్పండి, నాకు మరలా కావాలి ఆయన, నాకు మరలా కావాలి, మరలా 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 అడగండి, నాకు మరలా పంట కావాలి, మరలా ఆరోగ్యం కావాలి, నాకు మరలా నేను కట్టబడాలి ప్రభా. ఈ సంవత్సరం నేను మరలా కట్టబడాలి. అందరూ మరలాని హేళన చేశారు, కానీ నువ్వు ప్రేమ కలిగిన నాకు మరలా ఇస్తున్నావు. ఈ సంవత్సరం మరలా ఇయర్ ఆఫ్ రెస్టోరేషన్, పునరుద్ధరించబడే సంవత్సరం. ఈ సంవత్సరం ఇది అందరూ చెప్పండి, అతడి పునరుద్ధరించబడే సంవత్సరం. చెప్పండి, పునరుద్ధరించబడే సంవత్సరం. నా దేవుడు ఈ 3 మాటలలో మిమ్మల్ని పునరుద్ధరించాలని నా దేవుడు ఈ సంవత్సరం చూస్తాను. వచ్చే సంవత్సరం మనం ఇలాంటి సాక్ష్యం చెప్పాలి. ఈ వర్తమానం ఈ సంవత్సరం వరకు సరిపోవాలి. ఈ సంవత్సరం ఈ మాటలు చట్టపట్టుకుని మీరు పునరుద్ధరించబడాలి. ఎక్కడ కూడా అక్కడి కళ్ళు మూసుకుంటారు, అందరూ కళ్ళు మూసుకుంటారు.
ఎవరి ప్రాంతాల్లో కూర్చుంటారు. ఎక్కడ ఉన్నారు అక్కడ ఎవరు కదలొద్దు, చిన్నలు పెద్దలు ఎవరు కూడా. అందరూ కట్ట మూసుకుంటాం.